వినాయక ఇంట్లో ఉండే అదిగో చూసారా హరి ఓం చూసారా అందరూ అదేంటి విమానం అలా అలా వెళ్తున్నది. అలాగే మనసు కూడా గాలి కంటే వేగంగా ప్రయాణిస్తుంది వినాయక. అందుకే మనం ఏం చేసుకుంటున్నాం మధ్యలో దేవుని తలుచుకోవాలి. ఇవాళ కార్తీక మాసం కదా, ఒక చిన్న పాట పాడతానే. పాట పాడే ముందు ఒక మాట చెప్తాను. ఇవన్నీ మీకు తెలిసినవే. ఏంటంటే ఫస్ట్ వినాయకుడి శ్లోకం చెప్తానే. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ఈ అర్థం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మనము దేవుణ్ణి తలుచుకునేటప్పుడు ఆయన భక్తులందరినీ కూడా తలుచుకున్నాం అనుకో, అప్పుడు ఆయన ఇంకా ఇంకా ఆనందపడతారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు కదా. సరే, ఇప్పుడు ఏంటంటే శివకేశుల భేదం చూడకూడదు. ఓ శ్లోకం చెప్తానే. ఇది మీకు వచ్చే ఉంటుంది, రాకపోతే నేర్చుకోండి. కేశవాయన శివాయన లేశమైన లేదు భేదము. సర్వేశా నీ లీలలన్నీ సిరులు కరులు ఏమి కోరను. శ్రీనివాస చదువులివ్వుము చాలును సంతసముగా. చిన్న పాట పాడతానే. శివకేశవులు మనం భేదం చూడకూడదు. ఒక్కరే మన సోమవారం వస్తే శివుడు అవుతాడు స్వామి, ఇంకో రోజు మంగళవారం వస్తే విష్ణువు అవుతాడు, తర్వాత బుధవారం వస్తే సరస్వతీదేవి, గురువారం వస్తే గురువు, శుక్రవారం వస్తే మహాలక్ష్మి. అందరూ ఒకరే. కాకపోతే ఎవరు డ్యూటీ వాళ్ళు చేసేప్పుడు అలా అలా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఆడదే అమ్మ అవతారం, ఆడదే పిన్ని, అత్త, కూతురు, కోడలు, ఇలా మనమే ఇన్ని అవతారాలు ఎత్తుతున్నప్పుడు దేవుడు ఎన్నో అనంత కోటి అవతారాలు, అనంత కోటి నామాలు. సరే, చిన్న ఒకే పల్లవి పాడతాను. ఎంతమందికి వచ్చో మీరు నాకు ఏంటి దాన్ని ఏమంటారు లేఖ ద్వారా తెలపండి. హర ఓం హర ఓం హర ఓం హర ఓం సదాశివ హరి ఓం నారాయణ హర ఓం సదాశివ హరి ఓం నారాయణ కైలాసవాస సదాశివ వైకుంఠవాస నారాయణ అభిషేక ప్రియ సదాశివ అలంకార ప్రియ నారాయణ. శివకేశవుల అర్పణమాస్తు, కార్తీక దామోదర అర్పణమాస్తు. ఏమంటారు మీరేమంటారు? అవునంటారా? సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మీ ఇష్టం అంటాను నేను. మీ శ్రీదేవి ఉంటా. బాయ్.